అసలు రామ్ చరణ్ చూడాలంటే బాడీ అసలు ఇప్పటి వరకు ఈ జనరేషన్లో ఎవడికి అంత బాడీ లేదు. ఆ విధంగా విరగదీసేసాడు సినిమా. బ్లాక్ బస్టర్ మూవీ. బుచ్చిబాబు అన్న అసలు ఇంకా డైరెక్టర్ చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడే కలిసేసి 2 సాంగ్స్ అయిపోయిన తర్వాతనే బుచ్చిబాబు అన్నతో కలిసేసి కొండకు వచ్చాడు దర్శనానికి. ఎయిర్పోర్ట్ దగ్గర పోయి మాట్లాడేసి మీట్ అయ్యేసి సిగ్నేచర్ కూడా సైన్ చేశాడు అనమాట. మాట్లాడేసి వచ్చి సాంగ్స్ మాత్రం అల్టిమేట్, అసలు చెప్పాల్సిన పనే లేదు. దుమ్ము లేపేశాడు. ఇంకా బ్లాక్ బస్టర్, ఇంకా దాన్ని తిరిగే లేదు మూవీ. స్టోరీ పెద్ద పోటీలు, సూపర్ హిట్, సూపర్ మాస్టర్ పీస్. ఏఆర్ రెహమాన్ కానీ ఫైట్స్ కానీ, యాక్టింగ్ కానీ, రొమాన్స్ కానీ, ఫేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ, రామ్ చరణ్ ప్రాణం పెట్టాడు. సూపర్ డూపర్ హిట్, మాస్టర్ పీస్. మోస్ట్ వన్ ఆఫ్ డైరెక్టర్ బుచ్చిబాబు కూడా థ్యాంక్స్ ఫర్ ద ఫిలిం. చాలా బాగుందండి సినిమా అయితే, అద్భుతం. ఎమోషన్, ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఒక దెబ్బ. ఇది పొలిటీషియన్స్ కూడా చాలా బాగుంటే, మంచి మెసేజ్ ఉంది, ఫైట్ ఉంది, సూపర్ సినిమా. ఖచ్చితంగా నన్ను అడిగితే నేషనల్ అవార్డు గ్యారంటీ. బ్రో, ఫస్ట్ హాఫ్ ఫుల్ మీల్స్, సెకండ్ హాఫ్ మాస్ దమ్ బిర్యానీ పెట్టాడు బ్రో. బుచ్చిబాబు అనే వ్యక్తి ఒక మనిషి మాత్రమే కాదు, ఒక డగ్. కొట్టాడు బ్రో, ఎక్కడికో వెళ్ళి పెట్టాడు. హిట్ కొట్టేసాం బ్రో, లిటరలీ హిట్. చాలా బాగుంది సార్. బాగుంది సార్, చాలా బాగుంది. సూపర్. రామ్ చరణ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్. సాంగ్స్ కూడా బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్లో తన గ్రామాన్ని, దేశంలో కనుమరుగైన గ్రామాన్ని వెలికి తెచ్చిన రామ్ చరణ్. జై చరణ్. ముఖ్యమో ఈ సినిమా కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యం. సినిమా చూసినంతసేపు సినిమాగా అనిపించలేదు, మన కళ్ళ ముందర నిజంగానే జరుగుతున్నట్లు అనిపించింది నాకు. ఈ సినిమా పెద్ద సినిమా. కన్నులు వేరుగున్న దృష్టి ఒకటే, సూర్య చంద్రాదులు వేరుగున్న కాంతి ఒకటే. ఈ ప్రపంచానికి ఆ కాంతి తత్వాన్ని చూపించాడు మన రామ్ చరణ్, కొణిదెల రామ్ చరణ్. చిరంజీవి, ఓ చిరంజీవ, జై చిరంజీవ అనే విధంగా కొణిదెల రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా నటించారు. చాలా విధంగా ప్రపంచానికే ఒక ఆణిముత్యంగా దొరికినాడు. కానీ ఈ సినిమా మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంది. జై చిరంజీవ, జై చిరంజీవ, జై పవనిజం, జై పవనిజం. సార్, ఒక పల్లెటూరుని బయట రావాలంటే ఈ సినిమాలో అర్థం ఉంది సార్. ఒక పల్లెటూరు, ఒక గ్రామం అనేది తెలిసి ఒక పల్లెటూరుని బాగా చేయాలి.